బీఆర్కే భక్తి ప్రేక్షక మిత్రులకి శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. అందరూ కూడా మీ యొక్క ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి, మీ తల్లిదండ్రులకి ప్రార్థన చేసుకోండి. నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో ఎప్పుడెప్పుడురా వస్తుంది తెలుగు ఉగాది శుభాకాంక్షలు అందరికీ చెప్తామా? ఈ ఉగాది సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది, నా జీవితం ఎలా ఉండబోతుంది, ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఆర్థికం ఎలా ఉండబోతుంది, వ్యవసాయం ఎలా ఉండబోతుంది, జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యలు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయం ఎలా ఉండబోతున్నాయి అని ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడు ఉగాది కోసం ఎదురు చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మా యొక్క ఛానల్ని ఆరాధిస్తూ, ప్రోత్సాహం చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, ఈ ఛానల్లోని విశేషాలు అందరికీ మీ మిత్రులకి అందరికీ తెలుపుతూ ఉన్నటువంటి మీ యొక్క గొప్ప మనసుకి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం దైవ ప్రార్థనతో ప్రార్థన చేసుకుంటా. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. శ్రీ పరాభవనామ సంవత్సరం 2026లో వృశ్చిక రాశి వారికి ఆర్థిక అభివృద్ధి, లక్ష్మీ కటాక్ష పూజలు, పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఆర్థిక విషయంలో ధైర్యం మరియు జాగ్రత్త రెండో అవసరం. శని మరియు గురు గోచార ప్రభావం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. సంపద పెరగడానికి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి జ్యోతిష పరిహారాలు మనం తెలుసుకోబోతున్నాం. కుజగ్రహ శక్తి పెంచే పరిహారం. ముందు వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. చేయవలసింది ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఎర్ర పుష్పంతో ఆరాధన, ఓం అంగారకాయ నమః అనే యొక్క మంత్రాన్ని 108 సార్లు జపం చేయడం. ఫలితం ధైర్యం పెరుగుతుంది, ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. లక్ష్మీ కటాక్షం కోసమైన పరిహారాలు ఉన్నాయంటే, ప్రతి శుక్రవారం మహాలక్ష్మి ఆరాధన చేయండి, కుబేరుని యొక్క ఆరాధన చేయండి, కుబేర వ్రతం కానీ కుబేర పూజ కానీ చేయండి. సంపద సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి అప్పిచ్చినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన కుబేరుడు. ఆ కుబేర మంత్రాన్ని ప్రార్థన చేసుకుంటూ పరిహారాలు చేసుకోవడం. దీనివల్ల ధనాభివృద్ధి, సంపద నిలుస్తుంది. దీపారాధన చేయాలి. మంగళవారం లేదా శుక్రవారం ఇప్ప నూనె, ఆవ నూనె, ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దీనివల్ల ఆర్థిక అడ్డంకులు తొలగుతాయి, శుభయోగాలు కలుగుతాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. చేయవలసిన దానాలు అంటే పేదలకు అన్నదానం, గోపూజ చేయడం, గోవులకి పేదలకి చెప్పులు కూడా దానం ఇవ్వచ్చు. మళ్ళీ మంచి ఇప్పుడు వేసవి కాలంలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, పుణ్యం పెరుగుతుంది, ధనయోగం పెరుగుతుంది. మీకు ఏమైనా ప్రత్యేక మంత్రం ఉందా అని అంటే, యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతి ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపే స్వాహ అని చెప్పి కుబేర మంత్రంతో జపం చేసుకుంటూ ఉండండి. దీనివల్ల సంపద పెరుగుతుంది, వ్యాపార విజయాలు పెరుగుతుంది. ఈ సంవత్సరం పెట్టుబడులు ఆలోచించి పెట్టాలి, కోపం తగ్గించుకోవాలి, వ్యాపార నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. కుజ అనుగ్రహం మరియు లక్ష్మీ కటాక్షం ఉంటే వృశ్చిక రాశి వారికి పరాభవన సంవత్సరంలో ఆర్థికంగా పురోగతి ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో ఈ యొక్క లక్ష్మీ కటాక్షం ఉందా లేదా, ఇది గోచార ప్రకారంగా చెప్తున్నాం కదా, దీన్ని తెలుసుకొని దానివల్ల ఫలితాలు పొందడానికి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి వారికి మనం చెప్పుకున్నాము. జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని, మీ జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మిమ్మల్ని నమ్మండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండ తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వర శరణమయ్యప్ప.